బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా ధారకానిపాడిలో జరిగిన అత్యంత కిరాతక హత్యపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకంపనలు రేపింది. ఆ గ్రామంలో పర్యటించారు హోంమంత్రి అనిత, మరో మంత్రి నారాయణ. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు లక్ష్మీనాయుడు భార్యను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ధారకానిపాడులో జరిగిన అత్యంత కిరాతక హత్యపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్టు ప్రకంపనలు రేపింది. ఆ గ్రామంలో పర్యటించారు హోంమంత్రి అనిత, మరో మంత్రి నారాయణ. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. నెల్లూరు జిల్లా ధారకానిపాడులో లక్ష్మీనాయుడు హత్య మాత్రం ఏదైతే తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లక్ష్మీనాయుడు అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా హత్యకు గురి కావడం మాత్రం ఇటు స్థానికంగాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కాపు సంఘాల నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఆమె భార్య ఏదైతే లక్ష్మీనాయుడు భార్య సుజాతకు తాము ఉన్నామంటూ ధైర్యం చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి నిందితులు మాత్రం ఇప్పటికే ఏదైతే నిందితుడిగా ఉన్న హరిచ ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి సంబంధించి కోర్టులు ప్రవేశపెట్టగా జైలు శిక్ష కూడా విధించారు. ప్రస్తుతం అయితే ఒంగోలు కోర్టులో ఒంగోలు జైల్లో అయితే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఏదైతే స్నేహం ముసుగులో హరిశ్చంద్ర ప్రసాద్ యాదవ్ లక్ష్మీనాయుడు అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేయడం మాత్రం ఇటు స్థానికంగా పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆ లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి బాధిత కుటుంబాన్ని ఎలా ఆదుకునే విధంగా మాత్రం ఇటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఏదైతే లక్ష్మీనాయుడు భార్యను సుజాతను పరామర్శించారు. అయితే ఈ రోజు లక్ష్మీనాయుడు భార్యను మాత్రం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు మంత్రి నారాయణ కూడా పరామర్శించారు. దీంతో పాటు ఏదైతే లక్ష్మీనాయుడు భార్యతో సుజాతతో పాటు సుజాత్ తోటి చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి భరోసా చేశారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇటు బాధిత కుటుంబానికి అయితే హామీ ఇచ్చి చేశారు. ఏదైతే లక్ష్మీనాయుడు భార్యకి సంబంధించి ప్రస్తుతం ఏదైతే జరిగిన మర్డర్ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదిక తయారైంది. ఏదైతే నిందితుడిగా ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ యాదవ్ను ఇంకా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటాము. ఈ నేపథ్యంలో ఏదైతే పూర్తిగా తన ఆసరా కోల్పోయిన లక్ష్మీనాయుడు భార్యతో పాటు ఆయన తల్లిదండ్రులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి హోంమంత్రి అనిత చెప్తున్నారు. ఏదైతే కలెక్టర్ ఇప్పటికే దీనికి సంబంధించి నివేదిక తయారు చేశారో ఆమెకి ఏ విధంగా న్యాయం చేస్తామనే దాంట్లో ఇప్పటికే నివేదిక తయారు చేస్తున్నాం. ఆమెకి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే అయితే లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి ఇటు కాపు సామాజిక వర్గాలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ధారకానిపాడుకు వస్తున్నారు. ఏదైతే హత్య జరిగిన తీరును ఆమె ద్వారా తెలుసుకొని ఏదైతే నిందితుడికి మాత్రం అత్యంత కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు కాపు సంఘాల నాయకులతో పాటు ఇటు బీసీవైఎం రాష్ట్ర ఏదైతే నేత రామచంద్ర యాదవ్ కూడా డిమాండ్ చేశారు. సుధాకర్, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా ఈ కేసు అయితే రాజకీయ రంగు పులుముకుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి నిమ్మల కూడా కమెంట్స్ చేశారు. సో వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇద్దరూ కూడా కూటమి పార్టీకి చెందిన నేతలే, కానీ వారికి ఈ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఇది వారి కుటుంబ వ్యవహారం, కుటుంబాల మధ్య తగాదా అంటూ చెప్పిన పరిస్థితి. సో ఏంటి అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఏం చెప్తారు? అయితే నెల్లూరు జిల్లాకి సంబంధించి ధారకానిపాడు గ్రామంలో ఈ సత్య హరిశ్చంద్ర ప్రసాద్ తో పాటు ఏదైతే మృతుడు నాయుడు కూడా వీరిద్దరూ స్నేహంగా చిన్నతనం నుంచి వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. స్నేహంతో పాటు వీరి కుటుంబాలు కూడా పరస్పరం సహకరించుకుంటూ ఇటు ఆర్థిక పరంగా కాదు కుటుంబాలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు. వీళ్ళిద్దరూ ఇటీవల కాలంలో వీరిద్దరు కూడా వ్యాపారాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ లక్ష్మీనాయుడు కుటుంబానికి సంబంధించి భార్య
తోటి హరిశ్చంద్ర ప్రసాద్ కు వచ్చిన విభేదాలతోటి కారణంగానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిన్న విషయం చిలికి గాలివానిగా మారింది. పూర్తిగా ఇది కేసులు దొరకపోవడంతో హరిశ్చంద్ర ప్రసాద్ దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు. లక్ష్మీనాయుడిని ఎలాగైనా హత్య చేయాలని చెప్పేసి ఉద్దేశంతో తాను ఏదైతే లక్ష్మీనాయుడు స్వగ్రామానికి వచ్చే క్రమంలో రాళ్లపాడు వద్ద తన వెహికల్ తోటి హరిశ్చంద్ర ప్రసాద్ వెహికల్ తోటి అత్యంత పాశవికంగా గుద్ది అతను చనిపోయే విధంగా ఏదైతే చనిపోయాడు అని నిర్ధారించుకునేంత వరకు అతను తొక్కి చంపేశాడు. అయితే ఈ సంఘటన మాత్రం వెలుగులోకి రావడంతో మాత్రం సంచలనంగా మారింది. అయితే మొదట ఇది రోడ్డు ప్రమాదంగా అనుకున్నప్పటికీ మాత్రం ఏదైతే కుటుంబ సభ్యులు లక్ష్మీనాయుడు హత్యపై మాత్రం కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. లోతైన దర్యాప్తు చేపట్టడంతో అసలు నిందితుడు ఏదైతే అత్యంత ప్రేమగా సన్నిహితంగా ప్రాణ స్నేహితుడిగా ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఆశ్చర్యంగా వ్యక్తం చేసే విధంగా ఈ సంఘటన జరగడం పట్ల మాత్రం ఇటు స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కుటుంబాన్ని నడుపుకొని లక్ష్మీనాయుడు మృతి పట్ల మాత్రం ఇటు కుటుంబం పూర్తిగా మృతి చెందడంతో పూర్తిగా అండకోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాపు సంఘాలు కూడా సుధాకర్ చూస్తున్నాం ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు హోంమంత్రి అనిత పరామర్శించే వరకు కూడా ఐ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. సో ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసింది. సో ఏం చెప్తారు మొత్తంగా? లక్ష్మీనాయుడు హత్య ఎలా జరిగింది అనేది మాత్రం పిన్ టు పిన్ ఇటు బాధితురాలు నుంచి లక్ష్మీనాయుడు భార్య దగ్గర నుంచి ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఎమ్మెల్యే దగ్గరతో పాటు ఏదైతే దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేశారు అనే దానిపై ఐ న్యూస్ లోతైన గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్ తోటి మాత్రం స్థానికంగా కలకలం ఇది ప్రభుత్వంలో కూడా చలనంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు అత్యంత ఏదైతే రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత ఈ రోజు ఏదైతే బాధితురాలు ఇంటికి రావటం ఆమె కుటుంబాన్ని పరామర్శించడం ఆమెకు మేము ఉన్నామంటూ ధైర్యాన్ని ఇవ్వటం మాత్రం ఇటు ఐ న్యూస్ గొప్పతనంగానే చెప్పుకోవచ్చు. ఐ న్యూస్ ఇదంతా గ్రౌండ్ రియాలిటీలో అసలు ఏం జరిగింది అనే దానిపై లోతైన దర్యాప్తుతో మాత్రం ఇటు సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బాధితురాలకి న్యాయం చేసే విధంగా మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఇటు సీఎం చంద్రబాబుతో పాటు అటు హోంశాఖ మంత్రి అనిత కూడా వాళ్ళకి ఏదైతే బాధితుడి కుటుంబానికి కూడా పూర్తిగా హామీ ఇచ్చింది. మేమున్నామని ధైర్యం ఇస్తున్నారు. మరోవైపు ఏదైతే లక్ష్మీనాయుడు క్యాష్కి సంబంధించి సంఘాల నేతలు కూడా ఆ బాధితురాలకి పూర్తిగా అండగా ఉంటాం. ఆమె చదువులకు మాత్రం బిడ్డలకు చదువులకు మాత్రం ఆమె ఏదైతే జీవన పోషణకు సంబంధించి అన్ని విధాలా తాము అండగా ఉంటాం. మాత్రం పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.